ఫ్రెండ్స్, ఒక దేశపు ఎకానమీని ఒక చిన్న గొర్రె మార్చేయగలదని మీరెప్పుడైనా ఊహించారా? అది కూడా మనుషులు లేని ఒక నిర్జన ద్వీపంలో ఎటువంటి సహాయం లేకుండా ప్రకృతితో పోరాడి ఒక గొర్రె జాతి ఎలా గెలిచింది? ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ ఏదో సినిమా స్క్రిప్ట్ కాదు. ఇది చరిత్రను మార్చిన వాస్తవం. న్యూజిలాండ్లోని క్యాంబెల్ ఐలాండ్లో జరిగిన ఈ వింత పరిణామం వెనుక భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక వ్యూహాలు మరియు ప్రకృతి యొక్క అద్భుతమైన శక్తి దాగున్నాయి. మనుషులు ఓడిపోయి పారిపోయిన చోట జంతువులు ఎలా గెలిచాయి? వందల కోట్ల రూపాయల విలువైన తెల్ల బంగారం అంటే వైట్ గోల్డ్ ఆ దీవులో ఎలా పుట్టుకొచ్చింది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ 1895లో మొదలైంది. అప్పట్లో న్యూజిలాండ్ బ్రిటిష్ పాలనలో ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యం తన ఆర్థిక అవసరాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ద్వీపాల్ని వాడుకునేది. న్యూజిలాండ్ ప్రభుత్వం క్యాంబెల్ ఐలాండ్ అనే ఒక మారుమూల దీవిని పశువుల పెంపకం కోసం లీజుకివ్వాలని నిర్ణయించింది. అప్పట్లో మెరినో ఉన్నీకి ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. అది ఆ కాలపు బిట్కాయిన్ లాంటిది. కానీ ఇక్కడే ఒక పొలిటికల్ రిస్క్ ఉంది. ఆ దీవి ప్రధాన భూభాగానికి 660 కిలోమీటర్ల దూరంలో అంటార్కిటికాకు దగ్గరగా ఉంది. జేమ్స్ గోల్డెన్ అనే రైతు ప్రభుత్వం నుంచి ఆ భూమిని లీజుకు తీసుకున్నాడు. సుమారు 500 గొర్రెల్ని ఓడల్లో వేసుకుని ఆ దీవికి తీసుకెళ్లాడు. అతని ప్లాన్ ఏంటంటే, అక్కడ మనుషులుండరు, గొర్రెలు స్వేచ్ఛగా తిరుగుతాయి, ఉన్ని ఉత్పత్తి పెరుగుతుంది, తాను కోటీశ్వరుడవుతాడు. కానీ ఫ్రెండ్స్, రాజకీయాల్లో మరియు వ్యాపారంలో భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేయకపోతే ఏం జరుగుతుందో ఈ గోల్డెన్ విషయంలో అదే జరిగింది. అక్కడ ఉష్ణోగ్రత 6 డిగ్రీలు మాత్రమే. విపరీతమైన మంచు కురిసేది. గొర్రెలు చలికి వణికిపోయాయి. ఉన్ని నాణ్యత పడిపోయింది. రవాణా ఖర్చులు పెరిగిపోయి గోల్డెన్ దివాళా తీశాడు. చివరికి విసిగిపోయి తన గొర్రెల్ని ఆ దీవులోనే వదిలేసి ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రధాన భూభాగానికి పారిపోయాడు. గోల్డెన్ వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వం మరో కెప్టెన్కి ఆ దీవిని అప్పగించింది. అతను మరింత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాడు. 1916 నాటికి ఆ దీవిలో గొర్రెల సంఖ్య 8,000కు చేరింది. అది ఒక గొర్రెల స్వర్గంలా కనిపించింది. కానీ 1930లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అతిపెద్ద ఆర్థిక మాంద్యం ఈ ప్రాజెక్టుని దెబ్బకొట్టింది. న్యూజిలాండ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అకస్మాత్తుగా రద్దు చేసింది. అక్కడున్న 4,000 గొర్రెల్ని తిరిగి తీసుకురావాలంటే అయ్యే ఖర్చు కంటే ఆ గొర్రెల విలువ తక్కువని ప్రభుత్వం భావించింది. దీన్ని మనం రాజకీయ పరిభాషలో స్ట్రాటజిక్ నెగ్లెక్ట్ అంటాం. అంటే లాభం లేని చోట ప్రజల్ని లేదా వనరుల్ని గాలికొదిలేయడం. మనుషులు ఆ దీవిని వదిలేసిన తర్వాత గొర్రెలు చనిపోతాయని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మెరినో గొర్రెలకి మనుషులు ఉన్ని కత్తిరించకపోతే ఆ బరువుకి అవి నడవలేవు, వాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ ఇక్కడే ప్రకృతి తన అద్భుతాన్ని చూపించింది. 40 ఏళ్ల పాటు ఆ దీవి వైపు ఎవరూ వెళ్లలేదు. 1975లో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన కోసం అక్కడికి వెళ్ళినప్పుడు వారి కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడ గొర్రెలు చావలేదు సరికదా, అవి మరింత బలంగా పొడవుగా తయారయ్యాయి. వాటి శరీరంలో వచ్చిన మార్పులు చూసి ఇదేదో కొత్త జాతి అని భ్రమపడ్డారు. మొదటి మార్పు, చలిని తట్టుకోవడానికి ఉన్ని చాలా మందంగా తయారైంది. రెండో మార్పు, మనుషులు లేకపోయినా అవి తమ ఉన్నిని రాళ్లకు లేదా పొదలకు రాల్చుకునేలా పరిణామం చెందాయి. మూడో మార్పు, పర్వతాల మీద వేగంగా పరిగెత్తడానికి వాటి కాళ్లు పొడవుగా మారాయి. ఉన్ని కాదది, తెల్ల బంగారం. శాస్త్రవేత్తలు ఆ దీవిలో పొదలకు చిక్కుకున్న ఉనిని సేకరించి ల్యాబ్కు తీసుకెళ్లారు. ఆ పరీక్షల్లో తేలిన విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ ఉన్ని ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కశ్మీర్ ఉన్ని కంటే మెరుగైందని తేలింది. కఠినమైన చలి మరియు సముద్రపు గాలి వల్ల ఆ ఉనికి అద్భుతమైన మెరుపు, బలం వచ్చాయి. న్యూజిలాండ్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. మనుషులు ఫెయిల్ అయిన చోట ప్రకృతి ఇచ్చిన ఈ కానుకని వైట్ గోల్డ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇటలీ, ఫ్రాన్స్లోని పెద్ద పెద్ద ఫ్యాషన్ బ్రాండ్స్ ఈ ఉన్ని కోసం పోటీపడ్డాయి. గత 60 ఏళ్లలో కోల్పోయిన నష్టాన్ని ఈ ఉన్ని ఒక్క ఏడాదిలో భర్తీ చేసింది. ఫ్రెండ్స్, దీని నుంచి మనం 3 ముఖ్యమైన వాస్తవాలు నేర్చుకోవాలి. మొదటిది, న్యూజిలాండ్ ప్రభుత్వం 1931లో గొర్రెల్ని వదిలేసినప్పుడు అవి వ్యర్థమని భావించింది. కానీ 1975లో అవి ఆస్తిగా మారాయి. ఇది మనకేం నేర్పిస్తుందంటే, ఏ దేశానికైనా తన వనరుల విలువ తెలియకపోతే అది ఆర్థికంగా వెనకబడిపోతుంది. నేడు గ్రీన్లాండ్ విషయంలో అమెరికా చేస్తున్నది కూడా ఇదే. గ్రీన్లాండ్ మంచుగడ్డ అని అందరూ అనుకుంటున్నారు, కానీ దాని కింద ఉన్న ఖనిజాల కోసం ట్రంప్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. రెండోది, క్యాంబెల్ ఐలాండ్లో గొర్రెలు పెరగడం వల్ల అక్కడున్న స్థానిక మొక్కలు నాశనమవుతున్నాయని పర్యావరణవేత్తలు గొడవ చేశారు. దీంతో ప్రభుత్వం ఒక ఇబ్బందిలో పడింది. ఒకవైపు కోట్ల ఆదాయం ఇచ్చే ఉన్ని, మరోవైపు పర్యావరణ పరిరక్షణ. చివరికి ప్రభుత్వం గొర్రెలను అక్కడి నుంచి తొలగించి వాటి జీన్స్ను భద్రపరిచింది. ఇది నేటి డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ చర్చకి ఒక గొప్ప ఉదాహరణ. మూడవది, ఏ దేశమైనా లేదా ఏ వస్తువైనా అకస్మాత్తుగా ప్రపంచానికి దూరమైతే అది తనని తాను కొత్తగా నిర్మించుకుంటుంది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడు వారు ఎలాగైతే స్వయం సమృద్ధి సాధించారో, ఈ గొర్రెలు కూడా మనుషులు లేని లోటుని తమ పరిణామక్రమంతో భర్తీ చేసుకున్నాయి. ఈ స్టోరీ కేవలం గొర్రెల గురించి కాదు, ఇది అడాప్టబిలిటీ గురించి. 1895లో వేసిన ఒక చిన్న అడుగు ఎన్నో వైఫల్యాల్ని చవిచూసి
చివరికి 1980లలో న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద బూస్టునిచ్చింది. రాజకీయ నాయకులు చేసే నిర్ణయాలు తక్షణమే ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ చరిత్ర వాటిని ఎలా మారుస్తుందో చెప్పలేం. మనుషులు పారిపోయిన చోట ప్రకృతి ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఫ్రెండ్స్, క్యాంబెల్ ఐలాండ్ గొర్రెల కథ మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు మనం కుంగిపోకూడదు. ఆ వాతావరణానికి తగినట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. న్యూజిలాండ్ ప్రభుత్వం ఆ గొర్రెల్ని వదిలేసి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పే ఒక కొత్త రకమైన సంపదకు దారితీసింది. శాస్త్రవేత్తలు 1975లో ఈ గొర్రెల్ని పరీక్షించినప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. సాధారణంగా గొర్రెలు మనుషులపై ఆధారపడతాయి, కానీ ఈ క్యాంబెల్ ఐలాండ్ గొర్రెలు తమ డిఎన్ఏను తామే మార్చుకున్నాయి. గడ్డకట్టే చలి నుంచి గుండెను కాపాడుకోవడానికి వాటి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగింది. ఆ దీవిలో దొరికే పదునైన మరియు గట్టి జడల వంటి జడీబూటీల్ని తినడానికి వాటి దవడలు ఇనుము కంటే చాలా బలంగా తయారయ్యాయి. ఇది మనకేం నేర్పిస్తుందంటే, రాజకీయాల్లో కూడా ఏ పార్టీ అయినా లేదా ఏ సిద్ధాంతమైనా తనని తాను కాలానికి అనుగుణంగా మార్చుకోకపోతే అది కాలగర్భంలో కలిసిపోతుంది. ఏ నాయకుడైతే క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి తన వ్యూహాల్ని మారుస్తాడో అతనే చరిత్రలో నిలిచిపోతాడు. న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ గొర్రెల ఉన్నిని సేకరించిన తర్వాత దాన్ని ఒక సాధారణ వస్తువుగా మార్కెట్ చేయలేదు. వారు దీనిని ఎక్స్క్లూజివ్ బ్రాండ్గా మార్చారు. ఈ ఉన్ని సాధారణ గొర్రెల ఉన్ని కంటే 5 రెట్లు ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తుంది. అందుకే దీన్ని గోల్డెన్ ఫ్లీస్ అని పిలిచి ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలకి ఎగుమతి చేశారు. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో న్యూజిలాండ్ తన పర్యావరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకుంది. ఒకప్పుడు వ్యర్థమని వదిలేసిన వస్తువే ఆ దేశానికి ఆర్థిక అస్త్రంగా మారింది. మీకు గుర్తుండే ఉంటుంది, న్యూజిలాండ్లోనే స్రేక్ అనే పేరున్న ఒక గొర్రె 6 ఏళ్ల పాటు ఒక గుహలో దాక్కుని జీవించింది. అది దొరికినప్పుడు దాని శరీరంపై ఉన్న ఉన్ని బరువు ఏకంగా 27 కిలోలు. దాన్ని కత్తిరించినప్పుడు వచ్చిన ఉన్నితో 20 పెద్ద సూట్లు తయారు చేశారు. ఒక గొర్రె 6 ఏళ్లకే అంతటి ప్రభావాన్ని చూపిస్తే మరి 40 ఏళ్ల పాటు ఒక దీవిలో ఒంటరిగా పెరిగిన ఒక గుంపు ఎంతటి శక్తిని సంతరించుకుంటుందో మీరు ఊహించవచ్చు. ఇది కేవలం మనుగడ కాదు, ఇది ప్రకృతి యొక్క అజేయమైన శక్తికి నిదర్శనం. ఈ ఉదంతం మనకు ఒక భయంకరమైన నిజాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఒకవేళ మనుషులు భూమిపై నుంచి మాయమైతే ప్రకృతి తనని తాను ఎలా పునర్నిర్మించుకుంటుందో ఈ క్యాంబెల్ ఐలాండ్ నిరూపించింది. రాజకీయ నాయకులు, అగ్రరాజ్యాల మధ్య ఉన్న ఈ పోరాటాలు, యుద్ధాలన్నీ ప్రకృతి ముందు చిన్నవే. న్యూజిలాండ్ ప్రభుత్వం 1991లో గొర్రెల్ని ద్వీపం నుంచి తొలగించినా వాటిని పూర్తిగా అంతం చేయలేదు. ఎంపిక చేసిన కొన్ని గొర్రెల్ని ప్రధాన భూభాగానికి తరలించి ప్రత్యేకమైన ఫామ్లలో వాటిని పెంచుతున్నారు. ఎందుకంటే ఈ గొర్రెలు 40 ఏళ్ల పాటు ఎటువంటి మందులు, టీకాలు లేకుండా పెరిగాయి. దీనివల్ల వాటిలో అద్భుతమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందింది. రేపు ప్రపంచవ్యాప్తంగా గొర్రెలకేదైనా భయంకరమైన మహమ్మారి సోకితే ఈ క్యాంబెల్ ఐలాండ్ గొర్రెల డిఎన్ఏ ద్వారా మొత్తం జాతినే రక్షించవచ్చు. ఇది ఒక దేశం తన భవిష్యత్తు కోసం వేసుకున్న పొలిటికల్ మరియు సైంటిఫిక్ ఇన్సూరెన్స్. ఏ వనరునైతే ఒకప్పుడు భారంగా భావించారో నేడది ఆ దేశానికి రక్షణ కవచంగా మారింది. ఈ క్యాంబెల్ ఐలాండ్ స్టోరీ కేవలం న్యూజిలాండ్ దేశం గురించి మాత్రమే కాదు, మన భారతదేశం గురించి కూడా మనకి ఒక గొప్ప పాఠం చెబుతోంది. మన దేశంలో కూడా అపారమైన ప్రకృతి సంపద, అరుదైన జంతుజాలం మరియు ప్రాచీన జడీబూటీలున్నాయి. మనం వాటి విలువను గుర్తించకుండా వ్యర్థమని వదిలేస్తే విదేశీ కంపెనీలొచ్చి వాటిని తాము బ్రాండ్లుగా మార్చుకుని మనకే అమ్ముతాయి. మీకేమనిపిస్తోంది? ప్రభుత్వం గొర్రెల్ని అలా వదిలేయడం సరైందేనా? లేక మన దగ్గర ఉన్న వనరుల్ని మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నామా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.